నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది ప్రయాణాలు చేసేటప్పుడు జాతకాలను చూసుకొని ఒక ముహూర్తంలో బయటకు వెళ్తుంటారు. అసలు ప్రయాణం చేసేటప్పుడు మంచి ముహూర్తాన్ని ఎందుకు చూసుకుంటారు? పిల్ల అడ్డుగా వచ్చిందంటే అపశకునంగా భావిస్తారు. వీటన్నింటి గురించి తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. శుభాశీస్సులండి. గురుగారు, మనం చాలా మందిలో చూస్తుంటాం, ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా మంచి పని మీద వెళ్ళేటప్పుడు ముహూర్తం చూసుకుంటారు. ముహూర్తం అసలు ఎందుకు చూసుకుంటారు? ఎవరికైనా కూడా, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ప్రతి నిత్యము ఏదో ఒక పని మీద ప్రయాణమే, అంటే పరుగులే. మనము మన ఉద్యోగరీత్యా ప్రయాణం చేస్తున్నాం, లేదంటే మనం ఏదైనా మన కోరిక అనుకున్న పని గురించి ప్రయాణం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ విషయమే. అయితే ఇక్కడ మనం ఏ పని మీద బయలుదేరుతున్నామో అనేది పక్కన పెట్టేస్తే, ప్రతిరోజు ఏదో ఒక పని మీద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రయాణాల్లో మనము ప్రతిరోజు ప్రతిదీ ఆచరించాలంటే కాని పని. ఎందుకంటే మనము ఇంపార్టెంట్ పని పైన బయలుదేరుతుంటే మంచి రోజా కాదా అనేది మనం చూసుకుంటాం. అది మనం వారం, ముఖ్యంగా ఇందులో వారాలలో మంగళవారం రోజు ఎక్కువ శాతం ప్రయాణాలు సాగించరు, లేదా వాళ్ళ పేరుని బట్టి కానీ, వాళ్ళ జాతక రీత్యా కానీ, లేదా వాళ్ళ జన్మ నక్షత్ర రీత్యా కానీ ఘాతు వారాలు అనేవి ఉంటాయి కదా. శనివారం ప్రయాణం చేయకూడదు, లేదా ఆదివారం ప్రయాణం చేయకూడదు, లేదంటే శుక్రవారం ప్రయాణం చేయకూడదు, లేదంటే మంగళవారం ప్రయాణం చేయకూడదు అనేటివన్నీ ఉంటాయి. ఇవేంటంటే మన జాతక రీత్యా చూసుకోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఘాతువారం ఇవి కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలంటే, పుష్యమి నక్షత్రం వాళ్ళకి, కొంతమందికి బుధవారం ఘాతువారం ఉంటుంది. కానీ బుధవారం మంచి వారమే, కానీ వాళ్ళ పర్సనల్గా వ్యక్తిగతంగా ఆ రోజు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇది కొన్ని విషయాలు, అంటే కొన్ని నక్షత్ర జాతకులకి, కొన్ని రాశి వాళ్ళకి. అలాగే శనివారం ప్రయాణం చేయాలని ఉంటుంది. అంటే మనకు సెలవులు ఉంటాయి కాబట్టి శనివారం ఆదివారం సెలవులు ఉన్నాయి కాబట్టి మనం ఏదన్నా ఒక ప్రయాణం పెట్టుకుంటాం. ఆ ప్రయాణము శనివారం ఘాతువారమై ఉన్నదనుకోండి, చేయకూడదు. చేస్తే ఏమిటి అంటే ప్రాణ నష్టాలు కానీ జరిగే అవకాశం ఉంది, లేదా ప్రమాదాలు జరిగే అవకాశమైనా ఉంది. ఈ ప్రమాదాలు, ప్రాణ నష్టాలు అన్నది చాలా నష్టాన్ని కలగచేస్తాయి. అంటే మనం అనుకున్న పని పోయినప్పుడు అది కాకపోయినా పర్వాలేదు, కానీ ఏకంగా ప్రాణాలని కోల్పోవడం అనేదే నష్టం. అది ఇంపార్టెంట్ అయిన విషయం. ఎవరైనా కూడా మనం అనుకున్న పని జరిగిందా జరగలేదా అనేది పక్కన పెట్టేస్తే, మనకు ప్రమాదం జరిగే అవకాశాలు, ప్రాణ నష్టాలు జరిగే అటువంటి ప్రయాణాలు అవసరం లేదు. అది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మనం అనుకున్న పని ఈరోజు కాకపోతే రేపైనా జరగచ్చు, లేదా కొద్ది రోజులకైనా అది అయ్యేలాగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏకంగా ప్రాణ నష్టాలే కోల్పోతే మనం చేసిన ప్రయాణానికి ఫలితం ఏముంటుంది? ఇది మనం ఎవరైనా కూడా ఆచరించాలి, పాటించాల్సిందే. ఇంపార్టెంట్గా వచ్చేటప్పటికి దీనికి కూడా మనం ముహూర్తం చూసుకోవాలంటే, ఇంపార్టెంట్ పనులకి ముహూర్తం చూసుకోవాలి. లేదా మనకు ఘాతువారం అనేదాన్నన్నా మనం చూసుకోవాలి. మనం బయలుదేరే సమయం అన్నా ఇంపార్టెంట్గా, మనకు లగ్నం అంటూ లేకపోయినా పర్వాలేదు. ఇందాక మనం చెప్పుకున్నాం ఘాతు లగ్నము, ఘాతు వారము, ఘాతు తిథి అని. ఇవి ఇంపార్టెంట్గా చూడాల్సిందే. ఇవి చూడలేని పక్షాన శుభ సమయం అన్నా ఉండాలి. అదే అమృత గడియలు, అమృత కాలము అంటారు, అమృత గడియలు అంటారు. ఈ అమృత గడియల్లో ప్రయాణం చేస్తే ఈ తిథులు, ఈ వారాలు, ఈ ఘాతు లగ్నాలు ఇవన్నీ కూడా వర్తించవు. మనకు ఏది బాగలేకపోయినా కూడా మనం బయలుదేరినటువంటి సమయం అనేది అమృత కాలంలో బయలుదేరాం కాబట్టి మనం అనుకున్న పని సర్వ విధాల మనకు చక్కగా కలిసి వస్తుంది. ప్రయాణం చేశామంటే మనకు సంతోషంగానే అనిపిస్తుంది,
మనం అనుకున్న బయలుదేరిపోయినటువంటి ఆ పని కూడా మనకు చక్కగా పూర్తి అవుతుంది. అనుకున్న పని పూర్తి అయిపోవడం వల్ల మనకు సంతోషమే కలుగుతుంది. అనేక విధాలు కూడా మనకు కలిసి వచ్చేటువంటి సమయం అనేది అమృత గడియలు, అమృతకాలం. ఇది ప్రతిరోజు ఉంటుంది, కానీ మనం అనుకున్న టయానికి అది ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంపార్టెంట్గా మనము వారాన్ని ఆచరించాలి. అంటే వారశూలని కూడా అంటారు. వారాన్ని నిర్ణయించాలి. ఆ వారం మనకు కలిసి రాలేదనుకో, దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఈరోజు కాకపోతే రేపు వెళ్దాం. లేదు, మనము శనివారం బయలుదేరుతున్నాం, ఇది మనకు గాతు వారం, కానీ ఇంపార్టెంట్ వెళ్ళాల్సినప్పుడు మనం సమయాన్ని ఆచరించాలి. మనం పాతకాలం నుంచి పాటిస్తుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు ఎదురుగుండా వస్తుంటారు. అవును. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు? మనము బయలుదేరాం ఆల్రెడీ, వారము ఇవన్నీ చూసుకోలేదు, తిది అవన్నీ కూడా చూసుకోవడం లేదు. అలాగే లగ్నం కూడా మనం గాతు లగ్నం అనేది ఉంటుంది, అంటే అశుభ సమయం అనేది మనం చూసుకోలేదు. మనం బయలుదేరాం, దానికి చిహ్నంగా దానికి ఒక మెసేజ్ అన్నమాట. ఏమిటి? ఒక మెసేజ్. ఆ ముహూర్తానికి తగినట్టుగా మనకు ఒక మెసేజ్ అనేది ముందే వచ్చేస్తుంది. ఆ మెసేజే ఈ రూపం. ఏమిటంటే, మనం బయలుదేరుతున్నాం, పిల్లి ఎదురైంది. ఆ పిల్లి ఏమిటి అంటే, మనం సాకుతున్న పిల్లి అయితే మాత్రం దోషం ఉండదు. మనం సాకుతున్నటువంటి పిల్లి అయితే మనకు దోషం ఉండదు. కానీ మనం బయలుదేరగానే వెంటనే మనకు పిల్లి ఎదురైందనుకోండి, ఆ పనిని మనం ఆపుకోవాలి. లేదంటే దానివల్ల చాలా నష్టపోతాం. నష్టపోయిన తర్వాత ఏమీ చేయలేం. ఆ పిల్లే కదా అని మనం లైట్ తీసుకోకూడదు. ఆ పిల్లి కూడా మనం సాకుతున్నటువంటి మన ఇంటి పిల్లి, దాన్ని పోషిస్తున్నటువంటి ఆ పిల్లి అయితే దాన్ని మనం అనుమానించాల్సిన అవసరమో లేదు, భయపడాల్సిన అవసరమో లేదు. మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. చాలామంది పిల్లిని ఎవరు సాక్కోరు. కాబట్టి మనం బయలుదేరగానే వెంటనే ఆ పిల్లి ఎదురొచ్చింది, దానివల్ల మనం అట్లాగే పట్టించుకోకుండా వెళ్ళిపోయామంటే నష్టం అనేది జరిగే తీరుతుంది. అది ప్రమాదం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, మనం అనుకొని పోయిన పని నెరవేరకపోవడం, జరగకపోవడం, అది క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతాయి. మంత్రం చదువుకొని మనం వెళ్ళే అవకాశం ఉంటుందా? చక్కగా వీటికి అన్నిటి మార్గాలు ఉన్నాయి, అదే తెలియచేద్దాం. అది కూడా అయితే ఈ పిల్లికి మధ్యలో ముందే ఏది మనం బయలుదేరగానే లేదు మనిషి ఎదురు వచ్చారనుకోండి, ఆ మనిషి ఏమిటి అంటే ముత్తైదు. అంటే చక్కగా మంచిగా బొట్టు పెట్టుకొని, పసుపు కుంకుమ అలంకరించుకొని, మంచి వస్త్రధారణ, అన్ని చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి ముఖం. ఏమిటి? నవ్వుతూ ఉన్నటువంటి ముఖం ఆ మనిషి ఎదురైంది అనుకోండి, ఇంకా ఆ తర్వాత పిల్లి ఎదురైనా మనం దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎదురైనటువంటి వాళ్ళే ముఖ్యం. అటువంటి ముత్తైదు మనకు ఎదురైంది అనుకోండి, మనకు అది శుభ సూచికమని ముందే మెసేజ్ ఇచ్చేస్తుంది. అంటే మన ప్రయాణం సుఖము, సౌఖ్యము, అలాగే మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని సంతోషంగా నెరవేరుతుంది. అది ఎంతటి పని అయినా సరే, చిన్న పని అయినా సరే, ఎంత పెద్ద పని అయినా సరే, ఆ పని మనకు చక్కగా అప్పుడే అక్కడక్కడే అన్ని చకమని అన్నీ నెరవేరిపోతాయి. అంటే శుభప్రదమైనటువంటిది. ఈ ప్రయాణంలో ఇంపార్టెంట్ అయినటివి ఏది మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏది పరిగణలోకి తీసుకోకూడదు అనేది కూడా మనకు. ఇదే కాకుండా మనం బయలుదేరుతున్నాము, ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అంటే మనతో కాదు పక్కన వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, మనము ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఆ గొడవలు జరుగుతున్నాయి అంటే దానివల్ల మనకు పెద్ద నష్టం జరగబోతుంది. అంటే మనకు కూడా ఆ పని వల్ల కష్టాలు, నష్టాలు, ఎక్కువ మాట్లాడితే ఇష్యూ అంటే కేసులు ఎచట్రా పనులు, ఇటువంటి నష్టాలు కూడా జరిగిపోయే అవకాశం ఉంది. దానివల్ల జైలు, ఇటువంటి నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా కూడా ఆ గొడవలేనా, అక్కడ గొడవలు జరిగి కొట్టుకొని రక్తం కారినట్టు, ఏమిటి రక్తాన్ని కళ్ళ చూస్తాం. మనం బయలుదేరేటప్పుడు ఎవరో గొడవ పడుకోవడం, లేదంటే ఏదైనా పిల్లలు కింద పడడము, ఏదన్నా గాయమయ్యి రక్తాన్ని మనం చూసి ప్రయాణం చేయకూడదు. రక్తాన్ని చూసి మనం ప్రయాణం చేసామనుకోండి, మనకు కూడా ప్రాణ నష్టం జరిగిపోతుంది, మనకు కూడా ప్రమాదము, గాయాలు కావడము,
లేదంటే ఏకంగా ప్రాణ నష్టాలని కోల్పోవడము, ఇటువంటి సమస్యలు కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే గురుగారు, అంటే చావు ఎదురుగా వస్తున్నప్పుడు కూడా కొంతమంది భయపడుతుంటారు. అవును. నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే శవం ముందు నుంచి వెళ్ళిపోయానని చెప్పి, అవును. మీరేం చెప్తారు? చాలా మంచి విషయమే అది. మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు శవం ఎదురుగా వచ్చిందనుకోండి, అది శుభప్రదం అని అర్థం. ఇంకా కూడా మన వెనక రాకూడదు, ముందు నుంచి రావాలి, ముందు నుంచి ఎదురుగా రావాలి. ఎదురుగా వస్తే మనకు శుభప్రదమే. అయితే అది భయపడతారు, ఏమని, అరే శవం ఎదురైంది ఇది అని అనుకుంటారు. తప్పు లేదు. కానీ మన వెనకన మనంటమడి రాకూడదు. వస్తే అది చాలా పెద్ద దోషం. శవం అనేది మన వెనక రావడం అనేది నెగటివ్, మన వెంట వస్తుంది, వెంటాడుతుంది అన్నది వాస్తవం. ఎదురుగా వచ్చిందనుకోండి, అక్కడితో ఏదైనా ఉన్నటువంటిది వైదొలిగిపోతున్నది అని అర్థం. ఇక్కడ మెసేజ్, ఆ మెసేజ్ కూడా ఇక్కడ అయిపోతుంది. అయితే ఇలాంటి విషయాలలో మీరు అన్నట్టుగా శవం ఎదురైందనుకోండి, అది శుభప్రదమే. శవం మన వెనకమడితో వస్తుందనుకోండి, అది అశుభప్రదమైనటువంటిది. ఇందులో వేరియేషన్ ఉంటాయి, తేడాలు. ఇందాక చెప్పుకున్నాం, ప్రయాణం చేసేటప్పుడు ఓ చిన్న పాప ఎదురైందనుకోండి, అది అత్యంత శుభప్రదం, అత్యంత శుభప్రదం, ఇంకా తిరుగులేదన్నమాట. విజయమే, అన్ని విధాల సర్వ విధాల విజయమే, అన్ని విధాల శుభప్రదమే అని అర్థం అనమాట. ఇలాంటి విషయాలలో వికలాంగులు ఎదురయ్యారనుకోండి, వికలాంగులు అంటే కుంటివాడు లేదంటే గుడ్డివాడు ఎదురయ్యాడనుకోండి, అది కూడా అపశకునం. అంటే మనం ప్రారంభం చేసినటువంటి ఆ ప్రయాణము ఏదో ఒక రకంగా ఆగిపోవడం, లేదు పోయి ఆ పనిని ప్రారంభం చేసినా కూడా మళ్ళీ ఆ పని ఆగిపోవడం, లేదు ఆ పని ప్రారంభం చేసాము అయింది అనుకుంటే దానివల్ల ఏదో తెలియని నష్టం అనేది వాటిల్లడం, ఇటువంటి నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని కూడా మనము కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాలి. రాహుకాలంలో ప్రయాణం సాగించకూడదు. ఇది చాలా మంది నమ్ముతారు గురుగారు. ఇంపార్టెంట్. మనము శనివారము రాహుకాలం బయలుదేరామనుకోండి, ప్రమాదాలు జరిగి తీరాల్సిందే, ప్రమాదాలు జరిగే తీరాల్సిందే. అది పొద్దున పోయేటప్పుడే జరగచ్చు, లేదంటే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు జరగవచ్చు, ఏదైనా సరే జరిగే తీరాల్సిందే, జరిగే తీరుతాయి. అయితే అందరికీ జరుగుతాయి అంటే వాళ్ళకి అది సరిపోతుంది, ఆ వారము శుభవారము, లేదు వాళ్ళకి ఆ తిథి కూడా సరిపోతున్నది కాబట్టి ఏమీ కాదు వాళ్ళకి. లేదు అటువంటి వాళ్ళు వాళ్ళకు ఒకటి సరిపోయి ఒకటి సరిపోలేదనుకోండి, వాళ్ళకి జరగదు. కానీ వాళ్ళు చూస్తారు, ఏమిటి ఇతరులకు జరిగితే వీళ్ళ కళ్ళతో చూస్తారు. కానీ ఏదైనా వాళ్ళకి జరగకపోయినా వాళ్ళు జరిగింది మనం చూస్తాం, మన కళ్ళతో చూస్తాం, అది దోషమే చూడడం కూడా అనేది ఇంపార్టెంట్, పాటించాలి. మనకు ఒక్కొక్క వారం ఒక్కొక్క సమయం అనేది ఇంపార్టెంట్. మంగళవారం వస్తే సాయంత్రం 3-4:30 రాహుకాలం, ఆ సమయంలో ప్రయాణం సాగించకూడదు. ఆదివారం అనుకోండి, సాయంత్రము 4:30 నుంచి 6 వరకు కూడా రాహుకాలము, అలాగే 5 నుంచి 6 వరకు శని సంచారం. ఆదివారము శని సంచారము రాహుకాలము అత్యంత ప్రమాదకరమైనటువంటిది, ప్రాణాలే కోల్పోవడమే. ఏమిటి? ప్రాణాలను కోల్పోయేంత, ప్రాణాలను కోల్పోయే అంతటి సమయం ఇది. ఆ సమయంలో మనం బయలుదేరకపోవడం చాలా మంచిది. బయలుదేరామనుకోండి, మనం పోయేటప్పుడే జరగడం, ఆగిపోవడం, మనకు ప్రమాదం జరగకపోయినా మనం వెళ్తున్నటువంటి ఆ కారు కి ప్రమాదం జరగడం, లేదంటే దాంట్లో ఇంజన్ చెడిపోవడం, ఆగిపోవడం, ఏదో ఒక నష్టం అనేది వాటిల్లుతూనే ఉంటుంది. మనం పోయేటప్పుడే జరగాల్సిన అవసరం లేదు, తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడైనా జరిగి తీరే అవకాశం ఉంది. ఇటువంటి నష్టాలు, ప్రమాదాలు అనేది నివారణ చేసుకోవడం కోసం మనకు ప్రతిరోజు కూడా ఒక మంత్రాన్ని పఠించుకోవడం అత్యంత మనకు శుభప్రదం, పాజిటివ్. అంటే ఏంటంటే మనం తెలిసి తెలియక మనం బయలుదేరుతున్నాం, చేస్తున్నాం, ప్రతిరోజు ప్రతి పని సమయం అంటూ చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం బాగుండాలి, మనం పోయిన పని నెరవేరాలంటే మంత్రాన్ని పఠించుకోవచ్చు, లేదంటే శ్లోకాన్ని కూడా పఠించుకోవచ్చు. ఈ మంత్రమే ఓం కల హ్రీం. ఇక్కడ మంత్రంలో కూడా చాలా ఇంపార్టెంట్గా మనము ఆచరించాలి. ఇది కలహ్రీం, కహలహ్రీం, సకలహ్రీం. ఆ మంత్రాన్ని బాగా మనం ఆచరించాలి, బాగా పఠించాలి. ఓం
కల హ్రీం, కహల హ్రీం, సకల హ్రీం అని ఈ మంత్రాన్ని సింపుల్ మంత్రమే. ఇందులో మనకు ఏదో పెద్ద పనేం కాదు. బయలుదేరే ముందు ఈ మంత్రాన్ని పఠించి బయలుదేరితే మనకు ఎటువంటి కలహాలు ఎదురుకావు, మనకు ఎటువంటి ప్రమాదాలు మనకు జరగవు. అలాగే సకల హ్రీం అంటే మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా సక్సెస్ చేసుకొని దిగ్విజయంగా నెరవేర్చుకొని ఇంట బయట విజయుడై అజేయుడై అన్నిటినీ కూడా తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా అన్ని విధాల వాడు విజయాన్ని పొందుతాడు. ఈ మంత్రం అనేది అంత వాడికి విజయాన్ని ప్రాప్తించేలా చేస్తుంది. ఓం కల హ్రీం, కహల హ్రీం, సకల హ్రీం. కలహాలు కానీ ప్రమాదాలు కానీ ఎటువంటి ప్రాణ నష్టాలైనా కూడాను వీడికి జరగవు. సకల హ్రీం, వీడు అన్నిటినీ అనుకున్న వాటన్నిటిని కూడా పొంది సంతోషంగా తిరిగి ఇంటికి విజయుడిగా వస్తూ ఉంటాడు. ప్రతిరోజు ప్రతినిత్యము 10,000 ప్రమాదాలైనా కూడా వైదొలిగిపోతాయి, చక్కగా కలిసి వస్తుంది. ఇంకా కూడా కొంతమంది మంత్రం పఠించలేకపోతారు, కాకపోతే మంత్రంలో ఏదైనా తప్పు వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇది కాకపోతే శ్లోకం ఓం ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని కూడా పఠించవచ్చు. ఇక్కడ ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఇక్కడ ఈ శ్లోకాన్ని మనము ప్రయాణం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించిన అది ఎవరైనా పఠించవచ్చు, స్త్రీలైనా సరే మగవాళ్ళైనా సరే పఠించవచ్చు. ప్రయాణం ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్న పని మీద బయలుదేరుతున్నారనుకోండి, ఈ శ్లోకాన్ని పఠించి వెళ్తే వీళ్ళకు రాబోయేటువంటి ఆపదలు ప్రమాదాలు ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి. లేదనుకోండి జరిగే తీరాల్సింది ఉంది అనుకోండి, ప్రాణం పోకుండా చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో అది వైదొలిగిపోతుంది. చక్కగా ప్రాణ నష్టాలు జరగకుండా ఏది ఏమైనా ప్రమాదాలని నివారణ చేస్తూ ఈ శ్లోకం అనేది మనకు స్వల్పమైనటువంటి సమస్యతోటి బయటపడిస్తుంది. ఓకే గురుగారు, ఇంకో చిన్న సందేహం ఏంటంటే ఇంట్లోంచి ఎక్కడికైనా బయలుదేరే ముందు ఇంతమంది కలిసి ఒకేసారి గుమ్మం దాటి వెళ్ళకూడదు అని కూడా అంటుంటారు కదా, దాని వెనుక ఆంతర్యం ఏంటి? 100% కరెక్ట్. అదే ముగ్గురు బయలుదేరకూడదు. ప్రధానంగా ఒకరైనా బయలుదేరవచ్చు కానీ ముగ్గురుగా బయలుదేరకూడదు. అనుకున్న పని మనకు ఏదన్నా అవరోధాలు జరిగే అవకాశం ఉంటుంది, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకరు కానీ ఇద్దరు కానీ నలుగురు కానీ 5 మంది కానీ బయలుదేరడం అనేది చాలా మంచిది. ఇందులో అంటే మనకు అది శుభప్రదమైన అర్థం. ఇక్కడ ముగ్గురుగా వెళ్ళారనుకోండి అది దోషం. అలాగే 7 మంది కూడా వెళ్ళకూడదు. ఎంతమంది? 7 కూడా వెళ్ళకూడదు. ఇట్లా మన సంఖ్య కూడా ఉంటుందన్నమాట. అయితే ఇవంతా కూడా ప్రతిదీ మనము పాటించడంలో కన్నా ఇందాక చెప్పినట్టు ఏ పనైనా కూడా ఎంతమంది వెళ్ళినా ఏ సమయంలో బయలుదేరినా మనకు నష్టం జరగకుండా ఉండడానికి, ఎందుకంటే ప్రతిదీ మనం పాటించాలంటే సాధ్యం కాదు కదా. వారం చూసుకోవడము, సమయం చూసుకోవడము, ఇంతమంది సంఖ్యని చూసుకోవడము అనే దానికన్నా ఇంపార్టెంట్గా ప్రతిరోజు ప్రతి పని ఎవరైనా చేయాల్సిందే, కామన్. ప్రతిరోజు నిత్యం ఉరుకులు పరుగులు తప్పదు. కాబట్టి అక్కడ కూడా మనకు ప్రతిరోజు మనకు శుభప్రదంగా సాగడానికి, సంతోషంగా మనం ప్రయాణం చేయడానికి, సాగించడానికి ఇందాక మనం చెప్పుకున్న ఈ మంత్రం అత్యంత శుభప్రదమైనటువంటిది. ఇందాక అది మళ్ళీ ఒకసారి ఆ మంత్రాన్ని తెలియచేద్దాం. ఓం కల హ్రీం, కహల హ్రీం, సకల హ్రీం. ఈ మంత్రము విశేషంగా కలిసి వస్తుంది. కాని పని కూడా పూర్తయిపోతుంది. కాగల కార్యం గంధర్వులే
మనకు విజయాన్ని చేకూరుస్తారు. అంటే మన నుంచి కాని పని కూడా ఎవరో ఒకరు మనకు ఆ పనిని పూర్తి చేస్తారు. అంటే మధ్యలో ఎవరైనా వచ్చి ఆ పనిని మన ఇద్దరికి మధ్యలో మీడియేటర్గా మనం ఒకరిని డబ్బులు అడిగాం. ఆ డబ్బులు అనేది అతను ఆలోచిస్తుంటాడు, ఏమని ఇవ్వాలనా వద్దా అని. మధ్యలో వ్యక్తి ఏం చేస్తారంటే పర్వాలేదు మంచివాడి ఇవ్వచ్చు అని చెప్పేసి అతను ఒక మంచి మెసేజ్ ఇవ్వడం వల్ల ఆ ఇవ్వాలనుకున్న వాడు కూడా సంతోషంగా ఇస్తాడు. ఎందుకంటే పక్కన చెప్పిన వాడిదే నమ్ముతాడు. ఇంపార్టెంట్గా మూడో వ్యక్తి ఇలా మనం అనుకున్న పని అదే గంధర్వులు నెరవేరుస్తారని, కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేరుస్తారండి. ఆ మూడో వ్యక్తే మనకు గంధర్వుడు. అంటే మన పాలిటి దేవుడు అనుకుందాం. అంటే డబ్బు విషయమనే కాదు, ఏదైనా సరే ఒక అమ్మాయి మన సంబంధం విషయమే అడిగాము, వాళ్ళకి అనేక అనుమానాలు ఉంటాయి. వీళ్ళు ఏమిటి, మంచివాళ్ళ చెడ్డవాళ్ళ కాదా, ఏమిటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇయ్యాలా వద్దా అని వాళ్ళు భర్జన పడుతుంటారు. మధ్యలో వాళ్ళు ఏం పర్వాలేదు మంచివాళ్ళు, వాళ్లకు మీ అమ్మాయిని ఇవ్వడమే మీ అదృష్టం, ఈ కళ్ళు మూసుకొని మీ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేయచ్చు అని ఈ మధ్యలో మూడో వ్యక్తి మెసేజ్. వాడు చెప్పిందే వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పిందే వాళ్ళు వింటారు. మనం ఉండి నేను మంచివాడిని ఉత్తముడిని మీ అమ్మాయిని నాకేంటంటే వాళ్ళు నమ్మరు. ఇలాంటివి ఎవరొక రూపైనా నెరవేరుతుంది. ఆ చేసేటువంటిది ఈ మంత్రశక్తి. ఈ మంత్ర ప్రభావం చాలా విశేషమైంది. మంత్రం పఠించలేని వాళ్ళు ఇందాక చెప్పుకున్న శ్లోకాన్ని కూడా పఠించవచ్చు ప్రతిరోజు. అది కూడా మనకు ప్రయాణానికి ఇంపార్టెంట్ అయింది. సకల శుభాలను కలగచేయమని ఆ శ్లోకం ఇందాక చెప్పుకున్నది. ఆపదమపహర్తారం అనే శ్లోకం కూడా మనకు ప్రయాణానికి ఇంపార్టెంట్గా 10,000 శుభాలను కలగచేసేటువంటిది. అది కూడా ఇలా చేస్తే మనకు ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతిదీ కూడా శుభప్రదంగా సాగిపోతూ ఉంటుంది. మన జీవితం అంతా కూడా జీవితకాలం కూడా సంతోషంగా ఆనందంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ప్రయాణాన్ని సాగించవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. ప్రయాణం చేసేటప్పుడు మనం వెళ్ళే టైం చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు. అంటే ఒకసారి ఆ టైంని చూసుకొని వెళ్తే అన్ని లాభాలే జరుగుతాయని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.